ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, అత్యున్నతుడా, జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గతించినటువంటి రాత్రి అంతను కూడా మీరు కాపాడారు, రక్షించారు, మీ కృప చూపించారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా తండ్రి. ఈ రోజును చూడాలని అనేకులు అనుకున్నారు, అయినప్పటికీ వారికి లేని ధన్యత, భాగ్యము మాకు దయచేశారు. కేవలం మీ కృప చొప్పున ఈ ఉదయకాలాన మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకున్నారు. అయ్యా, మీ చిత్తమేమిటో మేము గ్రహించి మీ లేఖనానుసారంగా, మీ వాగ్దానానుసారంగా ఈరోజు జీవించుటకు, మీ చిత్తాన్ని బట్టి మేము తండ్రి నడుచుటకు మాకు జ్ఞానము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. మోసపోకుడి, దుష్ట సాంగత్యము, మంచి నడవడిని చెరుపును అని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో తండ్రి మీరు సెలవిస్తున్నట్లుగా, అవును నాయనా, అనేక సార్లు తండ్రి చెడు స్నేహాల వలనే అనేక మంది బిడ్డలు అయా నష్టపోయారు, తమ ప్రాణాలు కోల్పోయారు, కృంగిపోయారు. కుటుంబంలో సమస్యలు, ఇబ్బందులు ఎదురైన పరిస్థితిని ఈరోజు చూస్తున్నారు నాయన. అందుకే మీరు సెలవిస్తున్నారు, దుష్ట సాంగత్యము మేము కలిగి ఉండకుండా, ఎవరు మంచివారో, ఎవరు జ్ఞానము కలిగిన వారో, ఎవరు దుష్టులో మీ లేఖనమును బట్టి అయా తెలుసుకుంటూ, వారికి దూరముగా ఉంటూ, వారితో సాంగత్యము చేయకుండా, అయా మేము సమస్యల్లో పడకుండా జీవించుటకు కృప చూపించండి. ఏ బిడ్డైతే నాయన ప్రభు మరి రోజు నా స్నేహితుల వలన నష్టపోయిన పరిస్థితుల్లో ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం ప్రభువా, వారికి ఏ సమస్య రాకుండా సహాయం దయచేయండి తండ్రి. నాయనా, ఎంతో మంది బిడ్డలు ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. కృపా సహాయము దయచేయండి తండ్రి. ఆయన బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాం, మీరే వారికి తోడై ఉండండి. ఈ రోజంతా నువ్వు ప్రభువా కాపాడండి, రక్షించండి తండ్రి. అదే రీతిన ప్రభువా, ఎంతో మంది ఈ రోజున చేస్తున్న తలంపుల విషయంలోనూ, ప్రణాళికలలోనూ, అయా అనుకుంటున్న కార్యములన్నిటిలోనూ సఫలతను మీరు దయచేయండి. ఎన్నో ఆటంకాలు తండ్రి బిడ్డలకు ఎదురవుతున్నప్పటికీ వాటిని జయించి ఎదిరించి ముందుకు సాగే శక్తిని దయచేయండి ప్రభువా. అయా ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి, నూరంతలుగా ఫలింపచేయండి. ఆగిపోయిన కార్యములను కూడా నూతనపరచండి, నూతనమైన కార్యాలను కూడా ఆశీర్వదించండి ప్రభువా. అదే రీతిన అయా గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు, ఏ సమస్య బిడ్డల దగ్గరికి రాకుండా కాపాడండి. ఏ శోధన బిడ్డలను ఆవరించకుండా కృప చూపించండి తండ్రి. నాయనా, బ్రతిమాలుకుంటున్నాము. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డ కొరకు అడుగుతూ ఉన్నాం ప్రభువా. రక్షణ సహాయము మీరు దయచేయండి ప్రభువా. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు తండ్రి మార్గంలో ఉంటున్నాయి నాయన. అయా బిడ్డల దగ్గరకు రాకుండా కాపాడండి. క్షేమముగా వెళ్ళిన వారు మరలా సురక్షితముగా వారి వారి గమ్యస్థానాలకు చేరుకునే కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయన, అదే విధంగా ఈ రోజున మా మాటలు, మా ప్రవర్తన, మా ప్రణాళికలు, మా కార్యాలు అన్నీ కూడా తండ్రి మీ నామాన్ని గణపరచడానికి, మీ నామాన్ని స్తుతించడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి కృప దయచేయండి. అయా, మేము చేస్తున్న పనుల ద్వారా మీ నామం అవమానపరచబడకుండా సహాయము దయచేయండి తండ్రి. అదే విధంగా తండ్రి ఈ రోజున కావలసిన ప్రతి అవసరతను దయచేయండి. ఆర్థికంగా బలపరచండి, ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా సహాయము దయచేయండి. అయా, ఎటువంటి ఆత్మీయ జీవితంలో కృంగుదలలు వారు ఎదుర్కొనకుండా ప్రతి బిడ్డకును తండ్రి వాక్య జ్ఞానం ఇచ్చి నడిపించండి. లోక పాపంలో సమస్యలో చిక్కుపడకుండా కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయనా, ప్రాముఖ్యంగా ఈ రోజున మేము ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, కలహాలు పెట్టుకొనకుండా, కలిగి లేకుండా సమాధానముగా, ప్రశాంతముగా, నెమ్మదిగా జీవించే కృప చూపించండి నాయనా. ఈ రోజున మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప చూపించండి తండ్రి. ప్రభువా, ఈ రోజున ఎగ్జామ్స్ రాస్తున్నారు, బిడ్డలకు మీరు తోడై ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, బిడ్డలకు జ్ఞానాన్ని దయచేయండి. చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకొని సరైన జవాబు చేయగలిగిన సామర్థ్యమును బిడ్డలకు దయచేయండి ప్రభువా.
అయా ఆపరేషన్స్ కి, డెలివరీస్ కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, చెకప్స్ విషయంలో మీ సహాయం కోరుతున్నారు తండ్రి. బిడ్డలకి మీరు తోడైండండి. ఎటువంటి సమస్యలు వారికి లేకుండా అన్ని కూడా వారికి అనుకూలంగా ఈ రోజున జరిగించబడుటకు కృపా సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. నాయనా, మీ కృపను బట్టి ఈరోజే నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయా, మేము కూడా నోరు తెరిచి కొందరికైనా మీ యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని ప్రకటించి మా వంతులుగా రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.